హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రఘురామిక శివరాముని పిలిచి ఈ విధంగా అంటూ ఉంటాడు. శివరాం అని అంటూ ఉంటే, ఏంటన్నయ్య రమ్మని చెప్పారు అని అడుగుతూ ఉంటే, శివరాం రామలక్ష్మికి రేపు గుడిలో నువ్వే కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అని అంటూ ఉంటే, అదేంటన్నయ్య మీరుండగా నేను ఎలా చేయగలను అని అంటూ ఉంటే, నా కూతురు నన్ను బతికున్న శవాన్ని జీవోత్సవాన్ని చేసింది కదా శివరాం, నేను ఉన్నా లేనట్టే. నువ్వే రేపు నా కూతురికి, అదే మన కూతురికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అనగానే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లేదన్నయ్య నేను ఎలా చేయగలను అని అంటూ ఉంటాడు శివరాం. శివరాం ఈ అన్నయ్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా రేపు నువ్వు అలాగే పార్వతి ఇద్దరు కూడా కలిసి రామలక్ష్మికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అనగానే సరే అన్నయ్య అని చెప్పేసి శివరాం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జానకి మాత్రం, ఏంటండి మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? శివరాం చేత కాళ్ళు కడిగి కన్యాదానం చేపిస్తే రామలక్ష్మి బాధపడుతుందండి అనగానే, ఈరోజు రామలక్ష్మి బాధపడుతుందని నువ్వు ఆలోచిస్తున్నావా జానకి? అదే రామలక్ష్మి చేసిన పనికి నేను జీవితాంతం బాధపడుతూనే ఉండాలి కదా. నా కూతురు నాకు అంత మంచి బహుమతి ఇచ్చింది, నువ్వు మర్చిపోయావా అని ఈ విధంగా అంటూ ఉంటే, అయ్యో నేను చెప్పేది వినండి అనగానే, లేదు నా మనసుని మార్చుకోలేను. రేపు శివరాం పార్వతిలే రామలక్ష్మికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఇక నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి అక్కడి నుంచి రఘురాం వెళ్ళిపోతాడు. వెంటనే జానకిని పట్టుకొని అమ్మ అని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. బాధపడకమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటమ్మా నాన్న నేను చెప్పేది ఎలాగో వినరు, కనీసం నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి కూడా నేను పనికి రావట్లేదా అమ్మా? నేనంత పెద్ద తప్పు ఏం చేశాను? ప్రేమించాను అంతే కదా, ప్రేమించడమే నేను చేసిన తప్ప అమ్మ అని చెప్పి బాధపడుతూ ఉంటే, నాన్న ఇక ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు అని చెప్పి రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. జానకి ఇక ఓదార్చుతూ ఉంటుంది. ఇకపోతే చారు మాత్రం శ్రీనుతో ఎలాగైనా సంతోషంగా ఉండాలని హాల్లో పడుకోవటం, రఘురాం కంటపడి శివరాముని ఇక రఘురాం కంటపడగానే శ్రీనుని పిలిచి, ఏంటి శ్రీను ఇది ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఆడపిల్లని ఇలా బయట పడుకోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటే, అది కాదు మామయ్య అనగానే, ఎవరికైనా తెలిస్తే ఎంత నవ్విపోతారు, ఇలా ఎలా చేస్తావు సీను అని చెప్పి ఈ విధంగా జానకి అంటూ ఉంటుంది. లేదత్తయ్య అని అంటూ ఉంటే, నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసు, కానీ చారు నీ చిటికిన వేలు పట్టుకొని ఇంటి కోడలిగా అడుగు పెట్టింది. ఆడపిల్లని బాధ పెట్టడం మంచిది కాదు సీను, ఇక నుంచి చారుని కంటికి రెప్పలా సంతోషంగా చూసుకోవాలి అనగానే, సరే మామయ్య అని చెప్పేసి సీను ఇక చారు లోపలికి వెళ్దామా అని అంటూ ఉంటే, సరే అని చెప్పేసి ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు. వెంటనే చారు గది డోర్ పెట్టి బావా అని పిలవగానే, అలా పిలిస్తేనే నాకు మండిపోతుంది, వాళ్ళంతా కంపరంగా ఉంది అని అంటూ ఉంటే, అదేంటి బావా బయట పెద్దనాన్న ఏం చెప్పారో నీకు వినిపించలేదా అని అంటూ ఉంటే, అన్నీ వినిపించాయి, అన్నీ విన్నాను, కానీ మామయ్య చెప్పినట్లు ఎప్పటికీ నీ జీవితంలో నా జీవితంలో జరగదు అని అంటూ ఉంటే, అదేంటి బావా అలా అంటున్నావు, నువ్వు నా మెడలో తాళి కట్టావు మర్చిపోయావా నేను నీ భార్యని అని అంటూ ఉంటే, నీకు కూడా ఎప్పుడో చెప్పాను కదా, నువ్వు బలవంతంగా తాళి కట్టించుకున్నంత మాత్రాన ఎప్పటికీ నువ్వు నా భార్యవి కాలేవని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదా అనగానే, అంత బాగా ప్లాన్ చేస్తే పెద్దనాన్న వచ్చి నిన్ను తిడితే నువ్వు దారికి వస్తావు అనుకుంటే ఇలా చేస్తున్నావేంటి బావా అనగానే, ఏంటి ప్లానా అనగానే, అవును మరి ఇదంతా ప్లానే కదా, అది చెప్పడం వల్లే ఇదంతా చేశాను అని అన్న ఆ చారు చెప్పిన మాటకి సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అది చెప్పిందా అనగానే, అది అది ఏదో ఊరికే అలా అన్నాను అని అంటూ ఉంటే, ఏంటి ఆద్య అంది అని ఏదో అన్నావు, ఆద్య అనడం ఏంటి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీను. అవును ఆద్యనే చెప్పింది, నువ్వు నిన్ను సంతోషంగా ఉండాలి అంటే పెద్దనాన్న కంట్లో పడితే పెద్దనాన్న నిన్ను పిలిచి ఇలా మందలిస్తే నువ్వు దారికి వస్తావని, ఇంట్లో అత్తయ్య మామయ్య మాట కంటే కూడా నువ్వు పెద్దమ్మ పెద్దనాన్న మాటకి విలువ ఎక్కువ ఇస్తావని ఆద్య చెప్పింది, అందుకే ఇలా చేశాను అని అంటూ ఉంటే, ఓహో ఇదంతా ఆద్య చేసిన ఘనకార్యమా అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ఇక
సీను బయటకు వెళ్ళిపోతూ ఉంటే బావా బావా అని చెప్పి అరుస్తూ ఉంటుంది చారు. ఎంత ప్లాన్ చేసినా బావ మాత్రం దారికి రాలేదు. అనవసరంగా ఆద్య ముచ్చట తీసుకొచ్చాను. ఇప్పుడు బావ వెళ్ళి ఆద్యని నిలదీస్తాడో ఏమో, ఆద్య ఏం చెప్తుందో ఏమో అని చెప్పి చారు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇకపోతే రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా నాన్నకి సారీ సార్ ఎటువంటి తప్పు చేయలేదని ఆ ప్రశాంత్ దుర్మార్గాన్ని బయట పెట్టాలి, లేకపోతే నాన్న ఆ లెటర్లో రాసినట్లే నేను చేయాల్సిన పరిస్థితి వస్తుందని నాన్న కంగారు పడినట్లు ఇక అది నిజమే అవుతుందని బాధపడాలి అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక అమ్మతో లేదా సౌరి సరికి ఫోన్ చేసి ఆధారాలు ఏమైనా దొరికాయేమో అడగాలి అని వెంటనే ఇక సౌరికి ఫోన్ చేస్తుంది. ఏంటి ఈ టైంలో రామలక్ష్మి ఫోన్ చేస్తుంది అని చెప్పి శౌర్య ఫోన్లో చెప్పి ఏంటి రామా చెప్పు అనగానే, సార్ ఏమైనా ఆధారాలు దొరికాయా, వీడియోని సంపాదించారా అనగానే, లేదు రామలక్ష్మి అని అంటూ ఉంటే వెంటనే అయినా నీకు చెప్పాను కదా నువ్వు పెళ్లి కూతురివి, నీకు ఇవన్నీ ఎందుకో ఆలోచించడం, అరవకుండా ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే, అదేంటి సార్ మీరు నిన్న మాట ఇచ్చారు ఖచ్చితంగా ఆధారాన్ని తీసుకొస్తారని, మళ్ళీ ఆధారాన్ని తీసుకురానని ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, లేదు రామలక్ష్మి నీకు చెప్తున్నాను కదా అనగానే, సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అంటూ ఉంటే, సరే రామలక్ష్మి రేపు ఎలాగైనా సరే వీడియోని తీసుకొచ్చి ఇస్తాను అనగానే, రేపే గుడిలో నా పెళ్ళి సార్, మీరు ఆ వీడియోని తీసుకొస్తే నన్ను సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, లేకపోతే నేను ఊబిలో చిక్కుకోవాల్సి వస్తుంది సార్, నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పి రామలక్ష్మి అంటూ ఇక ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ఇక జానకి వచ్చి ఏమైందమ్మా రామా అనగానే, అమ్మ సారీ సార్ కొంచెం హెల్ప్ చేయమని అడిగాను, సారీ సార్ సహాయంతో ఆ వీడియోని సంపాదిస్తే నాన్నకి ఆ వీడియో చూపించి ప్రశాంత్ దుర్మార్గాన్ని బయట పెట్టొచ్చు కదమ్మా, సారీ సార్ మంచితనాన్ని బయట పెట్టొచ్చు కదా అని అంటూ ఉంటే, మంచి పని చేసావు రామా, కానీ మనకు మరింత టైం లేదు కదా, రేపే పెళ్ళి అనగానే, సారీ సార్ మీద నాకు నమ్మకం ఉందమ్మా, ఖచ్చితంగా వీడియోని సంపాదించి తీసుకొచ్చి ఇస్తారని అనుకుంటున్నాను అనగానే, అవునమ్మా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇకపోతే ఆద్య తన తండ్రి గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తనకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. వీడియోని నాన్నని చూపించమని అడిగితే సీనుని ఒకటి చేయమని అడుగుతుంది. కానీ నాన్నని నేను ఎలా సొంతం చేసుకోవాలి, నాన్నని ఎలా చేరాలి అని చెప్పి ఏ విధంగా అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆద్య. ఆద్య దగ్గరికి వచ్చి సీను ఆద్య అని పిలవగానే, ఏంటి సీను ఎందుకు అలా అరుస్తున్నావు, ఏమైంది అనగానే, ఏమైందో నీకు తెలియదా, నువ్వు చారుకి నన్ను ఎలా దగ్గర చేయాలో చారుకి నేర్పిస్తున్నావా, ఎందుకు ఇలా చేస్తున్నావు ఆద్య నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అదేం లేదు అని అనగానే, అదేం లేదా నాకు చారు అంతా చెప్పింది అనగానే ఒక్కసారిగా అదే షాక్ అయిపోతుంది. అది కాదు సీను అనగానే, ఏది కాదు, అయినా నా జీవితానికి నన్ను వదిలేయచ్చు కదా, నువ్వు కూడా నన్ను చారుకి దగ్గర చేయాలని ఎలా చూస్తావు ఆద్య, నా మనసులో ఉన్నది నువ్వే అని నీకు తెలిసినా కూడా ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అనగానే ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే పెళ్లి కూతురిగా రామలక్ష్మిని సిద్ధం చేసి తీసుకొని వస్తూ ఉంటారు. ప్రశాంత్ని కూడా పెళ్ళికొడుకుగా సిద్ధం చేసి తీసుకొని వస్తారు. రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. మరి శౌర్య వీడియోని తీసుకొచ్చి ఇక ప్రశాంత్ దుర్మార్గాన్ని బయట పెట్టి రామలక్ష్మి జీవితాన్ని కాపాడతాడా?